సినిమా ఇండస్ట్రీలో పెను విషాదం. యాక్సిడెంట్లో నటుడు మృతి, భార్య పరిస్థితి విషమం. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని రోజులు. ప్రముఖ మలయాళ నటుడు సంతోష్ నాయర్కి జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఆ మాటని మరోసారి గుర్తు చేస్తోంది. కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని ఏనత్ సమీపంలో జరిగిన ఆ ప్రమాదంలో సంతోష్ నాయర్ చనిపోయారు. ఆయన భార్య తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం సంతోష్ నాయర్ తన భార్యతో కలిసి కారులో ప్రయాణిస్తూ ఉండగా ప్రమాదం సంభవించింది. పతనంతిట్ట జిల్లాలోని ఏనత్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఒక ట్రాక్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ ఇద్దరు కారులోనే ఇరుక్కుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆ ఇద్దరిని బయటికి తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ సమయంలో సంతోష్ నాయర్కి హార్ట్అటాక్ రావడంతో మరణించడం జరిగింది. ఆయన భార్యకు తల మరియు శరీర భాగాలపై తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు అతివేగమే ప్రమాదానికి కారణమని భావించి ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో సంతోష్ నాయర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పలు చిత్రాల్లో సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించగా సుమారు 100 చిత్రాల వరకు ఆయన లిస్టులో ఉన్నాయి. కేవలం వెండితెరపైనే కాకుండా పలు సూపర్ హిట్ సీరియల్స్ ద్వారా కేరళలోని ఇంటింటికి సుపరిచయస్తులు. ఆయన ఆకస్మిక మరణం పట్ల మలయాళ సినీ ప్రముఖులు మరియు సహనటులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ నాయర్ మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ పెద్దలు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు ఆయన భార్య కోలుకోవాలని కోరుకుంటున్నారు. సంతోష్ నాయర్ వయసు 45 సంవత్సరాలు కాగా భార్య పేరు రాజ్యలక్ష్మి. లాస్ట్ మంత్ ఏప్రిల్ 10న రిలీజ్ అయిన మోహినియాట్టం అనే మూవీకి సంతోష్ నాయర్నే దర్శకుడు.